మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం భారత్కు కలిసొస్తుందా? మన దేశం చైనాకు ప్రత్యామ్నాయంగా ప్రపంచ కర్మాగారంగా మారుతుందా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చిదే. చైనాకు నియంత్రించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలతో భారత్కు లబ్ధి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత మార్కెట్లో ఇప్పటికే సానుకూల దృక్పథం కనిపిస్తుంది. మరోవైపు భారత్ను కలుపుకుని వెళ్లాలని చైనా ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే భారతీయులకు 85,000 వీసాలను జారీ చేసింది. అయితే ఈ అవకాశాలను భారత్ ఏ మేరకు అందిపుచ్చుకుంటుంది? ఇందుకోసం భారత్ సిద్ధమేనా? వాచ్ దిస్ బర్నింగ్ స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షునిగా వచ్చిన తర్వాత ఏమాత్రం తగ్గేదేలే అంటూ ప్రారంభించిన వాణిజ్య సుంకాల యుద్ధం ప్రపంచాన్ని భయపెట్టేసింది. తనకు అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని, ఇప్పటివరకు తమ దేశాన్ని దోచుకున్న దేశాల ఆటలు సాగవన్నారు. అమెరికాకు వచ్చే ప్రతి వస్తువుపై కూడా సుంకాలు తప్పవని ప్రకటించారు. దాదాపు 75 దేశాలు ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలపై అమెరికాతో చర్చించడానికి సిద్ధపడ్డాయి. చైనా మాత్రం అగ్రరాజ్యం ఒత్తిడికి తలొగ్గలేదు. దీంతో ట్రంప్ గడువు దగ్గర పడిన తర్వాత అన్ని దేశాలకు సుంకాల దెబ్బ నుంచి 90 రోజుల విరామం ఇచ్చారు. ఇందులో భారత్ కూడా ఉంది. చైనాకు మాత్రం ఏమాత్రం మినహాయింపు ఇవ్వలేదు ట్రంప్. ఏప్రిల్ నెల ప్రారంభంలో చైనాపై అమెరికా 145% సుంకాలు పెంచింది. దీంతో చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 125% సుంకాలు పెంచింది. చైనా ఇంతటితో ఆగలేదు. అమెరికాకు అవసరమైన హైటెక్ రక్షణ పరిశ్రమలకు ఉపయోగపడే అత్యంత అరుదైన ఖనిజాలు, లోహాలు, అయస్కాంతాల ఎగుమతులను చైనా ఆపివేసింది. గాలియం, జర్మేనియం, యాంటీమోనీ లాంటి వ్యూహాత్మక సైనిక అవసరాలకు ఉపయోగపడే పదార్థాల ఎగుమతులపై నిషేధం విధించింది. మరోవైపు చైనా విమానయాన సంస్థలు యుఎస్కు చెందిన కొత్త బోయింగ్ జెట్ ఆర్డర్లపై నిషేధం విధించాయి. దీంతో అమెరికా జాతీయ భద్రతా సమీక్ష చేసి తాజాగా చైనాపై మోయలేని సుంకాల భారాన్ని మోపింది. అంతిమంగా చైనా ఉత్పత్తులపై ఏకంగా 245% సుంకాలు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వచ్చే దిగుమతుల్లో ఎక్కువగా చైనావే. ఈ దేశం నుంచి వస్తువులపై భారీగా సుంకాలను ప్రకటించారు. ఇదే సమయంలో చైనా సైతం వెనక్కి తగ్గకుండా అమెరికా వస్తువులపై పన్నులను విధిస్తోంది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య సుంకాల యుద్ధంతో భారత్ ప్రయోజనం పొందనుందా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధ ప్రభావం భారత్ మీద అనుకూల ప్రభావాన్ని చూపిస్తుందని ఆర్థికవేత్తలు మొదట అంచనా వేశారు. భారత్ సుంకాల రారాజు అని, తమకు మిత్రదేశమే అయినా మినహాయింపు ఇవ్వబోమని ట్రంప్ ప్రకటించారు. అయితే వాస్తవానికి అమెరికా ప్రధాన లక్ష్యం చైనాను దెబ్బకొట్టడం. తాజా పరిస్థితులను అధ్యయనం చేస్తే అమెరికా చైనాల మధ్య సాగుతున్న ఈ వాణిజ్య సుంకాల యుద్ధం భారత్కు కొత్త ఆశలు చిగురించేలా మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ పెరుగుతున్న చైనాను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నందున అమెరికా ఆర్థిక వ్యవస్థ ద్వారా భారత లబ్ధిదారుగా ఆవిర్భవించనుంది. ట్రంప్ వాణిజ్య సుంకాలు సృష్టించిన కొత్త ఎగుమతి అవకాశాలను ఉపయోగించుకోవటానికి తయారీ రంగాన్ని పెంచుకోవాలని భారతీయ మార్కెట్లు గ్రహించడం ప్రారంభించాయి. అమెరికా చైనాల వాణిజ్య పోరు భారత్కు హాని కలిగించకపోగా లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నాయి. అమెరికా ఇప్పటికే మన దేశాన్ని కీలక భాగస్వామిగా గుర్తించిన క్రమంలో చైనా అవకాశాలను చేజిక్కించుకునేందుకు ఇదే చక్కటి సమయం అని భావిస్తున్నారు నిపుణులు. మన దేశ తయారీ, ఎగుమతి రంగాలను మెరుగుపరచడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ మొదటి నుంచి సందేహాస్పదంగా ఉండటంతో అమెరికా భారత్కు ప్రాధాన్యత పెరుగుతోంది. తాజాగా వాణిజ్య సుంకాల యుద్ధం ప్రారంభం కావడంతో అమెరికా భారత్ వైపు చూస్తోంది. భారత్ ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలను ప్రారంభించి తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే ఈ లక్ష్యాలను సాధించేందుకు మరింత కృషి అవసరమని నిపుణులు చెబుతున్నారు. శ్రామిక నైపుణ్యం, మౌలిక వసతులు, రెడ్ టేప్ వంటి సమస్యలను అధిగమించేందుకు సమగ్ర వ్యూహాలు అవసరమని అంటున్నారు. మన దేశం ఈ అవకాశాలను సద్వినియోగం చేసేందుకు ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులు, శ్రామిక శక్తి, నైపుణ్యాలపై మరింత దృష్టి పెట్టాలన్నారు. ఇదే సమయంలో అనేక కంపెనీలు పూర్తిగా సిద్ధంగా లేవు. అంతర్జాతీయ మార్కెట్లలో పోటీకి సిద్ధంగా ఉండాలని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా నిలిపేందుకు అవకాశం ఉందన్నారు. వాణిజ్య యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న వాణిజ్య అనిశ్చితుల ప్రభావాన్ని అధిగమించేందుకు విధానపరమైన అప్రమత్తత, దీర్ఘకాలిక వ్యూహంతో భారత్ ముందుకు వెళ్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వాణిజ్య యుద్ధం తీవ్రమై వివిధ దేశాల్లో రక్షణాత్మక ధోరణి పెరిగితే అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు అవరోధం ఏర్పడుతుంది. ఉత్పత్తి వ్యయాలు పెరగొచ్చు. దేశాల మధ్య పెట్టుబడుల నిర్ణయాలపై అనిశ్చితికి దారితీయొచ్చని అన్నారు. బలమైన సూక్ష్మ ఆర్థిక మూలాల సాయంతో ఈ సవాళ్లను భారత్ అధిగమిస్తోందని తాను గట్టిగా నమ్ముతున్నానని ఆమె చెప్పారు. వాణిజ్య టారిఫ్ల ప్రభావంతో ప్రపంచ ఆర్థిక మార్కెట్లు కుదుపునకు లోనయ్యాయని, భారత స్టాక్ మార్కెట్లు మాత్రం ఈ ప్రభావం నుంచి గణనీయంగా పుంజుకున్నాయని సీతారామన్ తెలిపారు.
ఈ వాణిజ్య యుద్ధంలో భారత్కు కలిగే తక్షణ లాభం బోయింగ్ రూపంలో కనిపిస్తోంది. బోయింగ్ విమానాల డెలివరీలను స్వీకరించకూడదంటూ తమ దేశ సంస్థలను చైనా ఆదేశించడం భారత్కు కలిసొచ్చేలా ఉంది. ప్రస్తుతం చైనా సంస్థలు 100 బోయింగ్ B737 మ్యాక్స్ విమానాల డెలివరీల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇదే మోడల్ని భారత్కు చెందిన ఎయిర్ ఇండియా, ఆకాష్ ఎయిర్ సంస్థలు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చాయి. వీటితో పాటు 11 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్లను కూడా ఎయిర్ ఇండియా ఇప్పటికే ఆర్డర్ పెట్టింది. ఈ నేపథ్యంలో చైనాకు డెలివరీకి సిద్ధమైన వాటిల్లో కొన్ని విమానాలు భారత్లోని కస్టమర్లకు మళ్లించొచ్చని వైమానిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చైనా కేంద్రంగా జరుగుతున్న ఐఫోన్ల ఉత్పత్తిని క్రమంగా భారత్కు విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే యాపిల్ సంస్థ ఇండియాలో ఐఫోన్ 16 సిరీస్ తయారీని ప్రారంభించి ఎగుమతి చేసుకుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలను చైనాతో పాటు ఇతర దేశాలకు మళ్లించాలన్న యాపిల్ వ్యూహంలో భాగంగా భారత్లో అసెంబ్లీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అయితే ఈ మార్పు చాలా నెమ్మదిగా జరుగుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గత 8 ఏళ్లలో కేవలం 10% కార్యకలాపాలు మాత్రం చైనా నుంచి ఇతర దేశాలకు మళ్లాయి. అయితే ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారత్కు ఛాన్స్ అధికంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అమెరికాతో వాణిజ్య సుంకాల యుద్ధం కారణంగా చైనా భారత్ విషయంలో తన పంథా మార్చుకుంటోంది. సుంకాలపై పోరాడేందుకు తమతో కలిసి రావాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ని కోరారు. తాజాగా భారతీయులపై వీసాల వర్షం కురిపిస్తోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ నెల 9వ తేదీ మధ్య దాదాపు 85,000కు పైగా వీసాలను మంజూరు చేసింది. ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించే క్రమంలోనే ఇంత భారీ సంఖ్యలో వీసాలు మంజూరు చేసినట్టు ప్రకటించింది డ్రాగన్ కంట్రీ. భారతీయ సందర్శకులకు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి చైనా అనేక వీసా సడలింపులను ప్రవేశపెట్టింది. ఇండియా, చైనా దేశాల మధ్య ఏర్పడుతున్న దృఢమైన బంధానికి ఇది నిదర్శనమని స్పష్టం చేసింది. తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఎక్కువ మంది భారతీయ మిత్రుల్ని కోరుతున్నట్లు వెల్లడించారు. అమెరికాలో టారిఫ్ల విధింపుతో చైనా ఉత్పత్తులు భారత్లోకి వెల్లువెత్తే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి అంతర్మంత్రిత్వ శాఖల మానిటరింగ్ సెల్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటు అగ్రరాజ్యంపై చైనా ప్రతీకార టారిఫ్ల వల్ల అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు కూడా భారత్లోకి భారీగా వచ్చిపడే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దిగుమతుల్లో అసాధారణ ధోరణులేమైనా కనిపించిన పక్షంలో దేశీ పరిశ్రమల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా యాంటీ డంపింగ్ సుంకాల్లాంటివి విధించొచ్చని వాణిజ్య శాఖ తెలిపింది.